श्रीरूपैः त्वया कन्या तुभ्यं श्रीधरुरूपिणे ओम कन्यादानं तुभ्यवहं संप्रददे नमः वदलेंడి कन्यादान साधुपुण्यार्थं स दक्षिणातांबूलम् అదే పాద తాంబూలంతో సహా పల్లెల్లో వదిలేండి कन्यादानं तुभ्यवहं संप्रददे नमः ततः सुमुहूर्तकाले लग्नाष्टकचूर्णिकादीनि च पठित्वा धर्मार्थकामेषु त्वयैष नासिचरितव्या ओम सुमुहूर्तकाले लग्नाष्टकचूर्णिकादीनि च पठित्वा गुडजीनकान् निक्षिपेत् लाभस्फुट లేచి నిలబడండి ఇదేమో సో అమ్మవారి చేతికి తాకి స్వామివారి పైన మీరు స్వామివారి గల దానికి ఇచ్చేసి అమ్మవారి పైన పెట్టండి ఆ చిటికి ఊత ఇప్పుడే కాదు నేను చెప్పేటప్పుడు ఓం కన్యాంగనక సంపన్న ఓం సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీశో భువనత్రే లక్ష్మీత్రయో భువనత్రే నివసతో దేవానుమనుష్యోరగాను సంస్థాతుం కరుణానిధిః కరుణయా మాతాండవం శేయయౌ కౌసల్యా నిజగర్భసంభవభృతే జన్మస్య సాధారణే జాతే కూర్చోండి శుభదితో శ్రీ పరమేశ్వరోద్దేశ్య పరమేశ్వర ప్రీత్యర్థం ఆత్మనే పుష్పం పరికల్పయామి एवं वायुतत्वात्मने ध्रुवं परिकल्पयामि नमस्तेस्तत्वात्मने दीपं परिकल्पयामि गुरुतत्वात्मने अमृतनैवेद्यं परिकल्पयामि सुन्दरतत्वात्मने नमः मांगल्यं दत्तनाने सर्वजयद्रक्षणहेतुना
వ్రతానికి టైం పద్నాలు మీరు కేర్చి ఇటు మీ నూతన గృహప్రవేశ మహోత్సవంలో ఎవరిని తెచ్చేది? మీ మామగారు. మీ నూతన గృహప్రవేశ మహోత్సవంలో మీ మామగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులేనా మల్లికార్జున శాస్త్రి గారు దంపతులు ఉభయలు కూడా కుమార్తెను అల్లుణ్ణి ఆశీర్వదించి ఇచ్చింది. బంగారు అంచుగల పట్టు వస్త్రములు, పసుపు కుంకుమ, పూలు పళ్ళు, రజత పానీయ పాత్ర, సర్వాభరణములు కూడా ఇచ్చేసేసేయండి. అక్షంతలేసేమ్మ. ఓం శతమానం భవతి శతాయుష్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆడపడుచులు రావాలి ఆర్తి ఇవ్వడానికి. గ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన ముఖ్యమితం వాతేన సకరేణ రక్షా. స్నానం చేసిన వాళ్ళు పెట్టుకోండి, మళ్ళీ పడుకున్న వాళ్ళు పెట్టుకోకూడదు. పడుకున్న వాళ్ళు మాత్రం దంపతుల కంటే పెద్దవాళ్ళు ఆశీర్వచనానికి అక్షంతలు ఉన్న వాళ్ళు దంపతుల కంటే పెద్దవాళ్ళు తీసుకోండి. ఉండండి ఒకసారి. ఓం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమవతి రాత్రౌ తమమహద్భవతి సర్వస్యాప్యే సర్వస్య నిత్యేమేవ తేనా సోమేన సోమేన సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణః కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణస్తంతం బ్రాహ్మణో బ్రాహ్మణస్తం తగో రాజన్ రాజన్ తం తగో రాజన్ రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసి పశ్యతి పుత్రం పశ్యతి భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
మంగళం షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం భక్త బృంద వందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువే సాయతే సత్యతత్వబోధకాయ సాధువే సాయతే మంగళం ప్రదాయకాయ నిత్యమంగళం 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 మౌలా సాయి మౌలా సాయి అల్లా సాయి అల్లా సాయి మౌలా సాయి మౌలా సాయి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సాయి నాథ సుబ్రహ్మణ్యం ముఖ్యం లేదు పుస్తకం ఏమన్నా ఉంటే లేదా మాకు 4 లైన్లలో చిన్న చిన్నవి సాయిబాబా సేపు పుట్టపర్తి సాయిబాబా అప్పుడు పాడుతుంటే ఇప్పుడు ఏం గుర్తులేదు ఒక్కటి కూడా గుర్తుంది అది పాడుతుంటే తెలుస్తాయి ఏమోనే పిలిచినంతనే పలుకుతావయ్యా పాపాలనెల్లా హరించుతావయ్యా పాపాలనెల్లా హరించుతావయ్యా రామ సాయి రామ రామ సాయి రామ రామ సాయి రామ వీధి వీధి మిక్కవెత్తి వారి వారి పాపములను ఇప్పుడు మీరు చూస్తుంది నర్సింగరావుపేటలో దసరా ఉత్సవాలు 43/78 హౌస్ నెంబర్. ఇక్కడ మల్లయ్య గారు ఏదో మాట్లాడుతున్నారు, వినండి. ఏది పింక్ వచ్చే కదా, పింక్ వచ్చే కదా, పింక్ కదా, పింక్ అదే తీసుకుంటే
authorized. Prosperity Limited, Kala Mandir, Big Fish, Virajit, Marine, Country Club India Limited. గుడ్ ఈవినింగ్. బ్రీఫింగ్ నిమిషం ముందుగా రాష్ట్రంలో ఘనంగా దసరా వేడుకలు. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం, కిటకిటలాడుతున్న దేవాలయాలు. మైసూరులో వైభవంగా దసరా ఉత్సవాలు. అంబారీపై ఊరేగిన అమ్మవారు. కోల్కతాలో దేవి విగ్రహాల నిమజ్జనం. దేవనగట్టులో కర్రల యుద్ధాన్ని ఆపేందుకు మల్లగుల్లాలు పడుతున్న ఖాకీలు. కర్రలకు గాయాలు కాకుండా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయం. ఉగ్రవాదం అణిచివేతకు ప్రజల సహకారం కోరిన జానారెడ్డి. పోలీసు అమరవీరులకు ఘనమైన నివాళి. శ్రీకాకుళంలో మళ్లీ ఏనుగుల విపత్సం. గజరాజుల ఆగ్రహానికి మరో వ్యక్తి బలి. అంబరాన్ని తాకిన ప్రపంచ మెరుగుల క్రీడల ముగింపు వేడుకలు. హైదరాబాద్ ఆతిథ్యంపై ప్రశంసల జల్లు. అంత ఒకరు అసలు చిన్న పిల్లవాడిని చూడండి. పక్కకు రండి మీ ఇద్దరు ఇట్లా పిల్లవాడు చిన్నవాడు ఇక్కడ ఇక్కడ పిల్లవాడు నమస్కారం చేస్తాడు. నమస్కారం చేయడం లేకుండా సర్వతే చెప్పు సర్వతే ఫోటో ఫోటో న్యూస్ పేపర్ లో వస్తుందండి. ముందర నిలబడరా తాత దగ్గర మరి పళ్ళు చూపించదు.
కింద కూర్చున్నావు నువ్వు మధ్యాహ్నం కింద కూర్చున్నావు వచ్చిందా వచ్చిందా లేకపోతే నిలబడు నిలబడు ఫ్రంట్ నిలబడు పక్కగా డ్రెస్ పడుతుంది Savia. ఇంకా చాలా శివ ప్లీజ్ కూర్చో టేబుల్ మీద కూర్చో పండగ బాగా చేసినారా ఇంకా హ్యాపీ దసరా అందరికి వసంత కాచాడి పార్టీ అందరికీ చెప్పాలి ఎవరు రాలేదు అంటే చెప్తే వస్తారు వాళ్ళు అందరు ఉన్నారు మణి ఉంది మణి లత అందరు ఉన్నారు మొత్తం పిల్లలు ఇస్తానమ్మని ఇక్కడ కొంచెం స్మైల్ ఇవ్వండి ఇటు చూడండి అక్కడ చూడండి స్మైల్ స్మైల్ ఇతల బయట అమ్మా అబ్బు కొంచెం బాగా అరే పాట పాట గణేష్ ఇప్పుడు తీస్తాను ఫోటో గణేష్ ముద్దు ఇప్పుడు ఏం పెట్టకరా సౌండ్ పెడుతున్నాడు
వస్తున్నాయి అట్లా కాదు పెద్దమ్మ కొంచెం మెత్తగా వద్దు ఇట్లనే ఇట్లనే చూడద్దా అవ్వ నవ్వవా నువ్వు జోక్ వేస్తున్నావు. ఓన్లీ ఫేసెస్ చాలా అట్లా తీసి సరిగా ఏం కళ్ళు ఫోకసింగ్ సరిగా ఉండదు. అలా తీసేస్తే ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ డాట్స్ వచ్చి డబ్బు పడతాయి. డిలీట్ చేయి. చూడు చూడు ఫోటో పుస్తకాలు అన్ని పడు ఫోటో చూడు చేతులు పెట్టుకో అక్కడ చూడు జేబులో పెట్టుకో ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకో స్కూల్లో తీస్తే భంగిమా ఫోటోరా నీ కంప్యూటర్ పెడతాం ఫోటో సైడ్ తిప్పుకో నీకు లెఫ్ట్ కి నువ్వు కెమెరా నీ దగ్గర పెట్టుకో ఇంటర్మీడియట్ లో ఫోటోలు తీసుకుంటే అంత ముస్లిం పిల్లలు అడుగుతున్నారు అందరూ. फोटो प्लेट लाइट में मां काल करी है प्लेट लाइट में काल करी पेटे काल करी ना बाथरूम में
లోపల ఫ్యాన్ ఆఫ్ చేయండి. నేను రమ్మా చూడండి కూర్చోండి నువ్వు వేసుకున్నావా అక్కడ పోయి తలకాయ పెట్టుకోమని పని కూర్చోండి. మేము వస్తుంటాం పోతుంటాం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు అది మేము వచ్చి 2 రోజులు అవుతుంది. సెన్స్ లేవంటే अच्छा बस में है बताइए प्लेस हाथ इस तरह తీసే ఆ మాల తీసేసి ఎన్ని కాదు కదా ఉన్నాయి శ్రీ సచిదానంద సద్గురు రామరెడ్డి తాతకి మంగళ అమ్మకి तुम बोलो কি করবে আমাকে পুজো করবো আমার শরীরে বুঝে আর কি করবো
సార్ అందరూ కూర్చోండి ఇద్దాం ఒక్క నిమిషం కొంచెం అమ్మా సావిత్రి గౌరీ దేవి సమయమిదమ్మ నీ వ్రతములు చేసి సతులు నిన్నే మెచ్చున్ నీ వ్రతములు చేసి సతులు నిన్నే మెచ్చున్ సువ్రతములు చేసిన ఓ సుదకి తగునటే అమ్మా సావిత్రి గౌరీ దేవి సమయమిదమ్మ మంగళహారతులు సతులు మక్కువ పాడన్ మంగళహారతులు సతులు మక్కువ పాడన్ అంగనమణిలో మదిక్కరుంగదే మమా అమ్మా సావిత్రి గౌరీ దేవి సమయమిదమ్మ సమయమిదమ్మా భుమవిరమ్మ అమ్మా సావిత్రి గౌరీ దేవి సమయమిదమ్మ అమ్మా ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय అమృతాత్ की जय గంగాజీ అమ్మ की जय ప్రపంచంలో ఉన్న సమస్త అవధూతలకి జై మీకు అవధూతుల గురించి చెప్పేది ఏం లేదండి మీకు తెలుసు మహానుభావుడు అవధూతుల సంతతిలో రాష్ట్రపతి అని చెప్పి భారద్వాజ మాస్టర్ గారు చెప్పారు దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా 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 అవధూత చింతన అవధూత చింతన దిగంబరా దిగంబరా నరసింహ సరస్వతి దిగంబరా స్టూల్ పెట్టు దిగంబరా మాణిక్య ప్రభు దిగంబరా 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 స్వామి సమర్థ 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 దిగంబరా 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 సాయినాథ దిగంబరా 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 సాయినాథ దిగంబరా 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 సాయినాథ దిగంబరా 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 సాయినాథ దిగంబరా 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 గజానన దిగంబరా 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 గజానన దిగంబరా 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 గజానన దిగంబరా 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 గజానన దిగంబరా 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 కాశిరెడ్డి నాయన దిగంబరా 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 కాశిరెడ్డి నాయన దిగంబరా దిగంబరా కాశిరెడ్డి నాయన దిగంబరా దిగంబరా
పర్లేదు వాళ్ళు ఏది చేసినా మన మంచిగా చేస్తారండి, ఏది చేసినా మన మంచిగా చేస్తారు. ఈ ఇంట్లో వచ్చి అలా కూర్చొని ధ్యానం చేస్తుంటే మనం మాట్లాడిపోయేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చింది. ఆమెదో క్లీన్ చేస్తుంది, వాళ్ళు ఇందా నుంచి ధ్యానంలో ఉన్నారు కదా. అంటే ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మనకి తెలియకుండా గుడ్ అండ్ బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటాయండి, వాటిని క్లీన్ చేయడానికి వీళ్ళు వస్తారండి. ఎన్ని జన్మల పుణ్య ఫలం కొద్దో అలాంటి యోగులు అలా వచ్చి అడుగు పెడతారనమాట. అడుగు పెట్టినప్పుడు అలాంటి వాళ్ళు అడుగు పెడతాం వల్ల మీ ఇంటికి మంచి జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ చెడు మాత్రం పారిపోతుంది డెఫినెట్గా. అలా అందువల్ల వాళ్ళు ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఆపారనమాట. ఆ టైంలో ఇంకా వాళ్ళు ఎంత అసలు పిశాచంలాగా అలా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. ఈ అమ్మగారు ఎలా వచ్చారో ఏమో తెలియదండి, బంగ్లాదేశ్ నుంచి గుంటూరు వచ్చారండి. నాకు తెలిసి గుంటూరు పురవీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. ఒక 7-8 సంవత్సరాల ముందు కూడా అలా తిరుగుతూ ఎవరన్నా టీ ఇప్పిస్తే తాగేవాళ్ళు, ఎవరన్నా జ్యూస్ ఇప్పిస్తే తాగేవాళ్ళు. ఏదైనా షాప్ మూసేసి ఉంటే ఆ షాప్ ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ షాప్ ముందే పనుకునేవాళ్ళు, మురుగునీళ్ళలోనే కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. మొదట్లో అక్కడ షాపులో వాళ్ళందరూ ఎవరో పెద్దాం కదా, ఇంక కాస్త టీ అన్నా ఇప్పిద్దాం, ఏం అడగదని చెప్పి అలా టీ ఇప్పిస్తూ ఉండేవాళ్ళు. ఎవరన్నా 2 రూపాయలు ఇచ్చి టీ తాగమంటే తాగే ప్రసక్తే లేదండి. ఆ టైంకి భగవంతుడు ఏది ఇస్తే అది దాంతో కడుపు నింపుకునేవాళ్ళు, నింపుకొని అలా తిరుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే ఇలా అమ్మకి టీ అలా ఇప్పించి షాప్ ఓపెన్ చేసుకొని అలా చేస్తుంటే వాళ్ళకి అందరికీ కొంచెం బాగా ఉండటం, బాగా కలిసి రావటం అలా జరిగి అదొక పనిగా పెట్టుకున్నారు అనమాట. అమ్మకి ఏదైనా ఇప్పించే షాప్ బిగిన్ చేసుకోవటం అలా చేశారు. అలా చేస్తూ ఉన్న టైంలో నేను యాక్చువల్ కంప్యూటర్ మాస్టర్ అండి. కంప్యూటర్ పాడైతే ఒకసారి బాగు చేయించుకోవడానికి అని చెప్పి అక్కడ ఒక కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్కి వెళ్ళాను. అటు ఇటు షాపులు ఉన్నాయి, మధ్యలో దారి ఉన్నది. ఆ దారిలో వెళ్తుంటే ఒక షాప్ మూస్తుంటే ఆ షాప్ ముందు అమ్మ కూర్చొని ధ్యానం చేసుకుంటుంది. నేను వెళ్తూ నవ్వుకున్నాను, ఎవరు పిచ్చాలాగా ఉంది, షాపుకి దండం పెట్టింది, మనం చూడు దేవుడికి అనిపిపోతే దండమే పెట్టడం, ఎందుకంటే అక్కడ గుళ్ళో ఉన్నాడు దేవుడు అని మన నమ్మకం అనమాట. అందరికీ అంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడన్న స్థాయిలో మనం లేము అని నవ్వుకుంటూ వెళ్ళిపోయి అక్కడ 2-3 గంటలు పట్టింది రిపేర్ చేయించుకునేటప్పుడు. అలా అమ్మని చూస్తూ కూర్చున్నా, ఏంది ఇంత వయసులో ఇలా ధ్యానం చేస్తుంది అని. మనకి శంకరాచార్యులు వారు చెప్పారు, సాధునాం దర్శనం పుణ్యం, సాధువుని దర్శిస్తేనే పుణ్యం అంట. స్పర్శనం పాపనాశనం, తాగితే పాపం నశిస్తుందంట. సేవ మోక్ష మార్గం. ఇందాక పసుపు రాశారు చూడండి కాళ్ళకి, బాబా చెప్పాడు, నువ్వు ఆ రోజున పెట్టి ఆత్మ నమస్కారం ఉన్నది చూడు, అదొక్కటి చాలు, నిన్ను జన్మలకి నీ ఎంట ఉండి నిన్ను కాపాడి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పారనమాట. అందుకనే వీళ్ళకి బొట్టు అని, పసుపు అని, ఈ గాజులు కావాలండి. అంతకుమించి వీళ్ళకి ఇదిగోండి, ఇప్పుడు ఆయన కాయలు ఇస్తాడు కదా, చక్కగా ఎట్లా పనిచిద్ది అంటే అట్లా పనిచేసింది. ఏది ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రపంచంలో దేంతో పని లేదనమాట. అలా ఉంటారనమాట యోగులు. అలా అమ్మని అలా ఆ రోజున దర్శించడం, వాళ్ళు అక్కడ 2-3 గంటల పాటు అమ్మ ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఏందా ఇంత వయసులో ఇలా చేస్తుంది ఏందని ఆ షాప్ వాళ్ళని అడిగాను, ఎవరైనా అలా అంతసేపు ధ్యానం చేస్తుందంటే ఏమోనండి మాకు తెలియదు, బెంగాలీ మాట్లాడుతూ ఇలా తిరుగుతూ ఉంటారు, అందరం టీ అది ఇప్పిస్తూ ఉంటాం అన్నారు అనమాట. నేను కూడా సరే పెద్దాం కదా అని వెళ్ళి ఒక టీ తీసుకొచ్చి ఇచ్చి తాగించాను. ఆ రోజు నుంచి నా జీవిత విధానమే మారిపోయిందంట. అది గురువారం అనమాట. అంటే ఆ గురువారం రోజు అలా మనకి ఏదో ఆ భాగ్యం కొద్దీ అలా టీ జరిగింది. తర్వాత శుక్రవారం వైపు అలా అమ్మ షాపులన్నీ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా మా షాప్ వైపు వచ్చింది. వస్తే అంతకుముందు కూడా వచ్చి ఉండొచ్చు, నేను గుర్తుపట్టలేదు. ఆ రోజు అంతకుముందే టీ ఇప్పించడం వల్ల అలా షాప్ దగ్గర రాగానే తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని టీ ఇప్పించి పంపించాను అనమాట. పంపించిన తర్వాత అసలు ఆ రోజుతోటే అసలు మన టైం అంతా బ్యాడ్ టైం అంతా పోయినట్టుగా, నేను శ్రీపాదవల్లభ స్వామి, నృసింహ మాణిక్య ప్రభాకర్ నేను చూడని క్షేత్రం లేదండి. ఇండియాలో ఒకే ఒక నారదుల వారి గుడి ఉందండి. మీరు అందరూ చూసారో లేదో నాకు తెలియదండి. నేను ఆ నారదుల వారి గుడితో సహా చూశాను అనమాట. ఎందుకంటే నాకు అలా ఒక అలవాటు అనమాట, అలా అన్ని క్షేత్రాలు చూడాలని. కాదు అలా క్షేత్రాలకు వెళ్ళి క్షేత్రం అంతా చూసినాక వాళ్ళతో చెప్పేవాడిని, అయ్యా నాకు అప్పించిన వాడు నువ్వెంత బాబా భక్తుడైనా నా అప్పు కట్టు అంటున్నాడయ్యా, కాబట్టి మీరు ఏదో ఒకటి నా వ్యాపారం డెవలప్ చేస్తే నేను అప్పులు కూడా కట్టుకుంటాను,
బాబా భక్తుడు సరే సరే నా డబ్బులు కట్ట అంటున్నాడయ్యా, మీరు కాస్త సహాయపడాలయ్యా అని చెప్పి అందరికీ చెప్తూ ఉండేవాడిని. నాకు ఇంటర్నెట్ పాయింట్ కూడా ఒకటి ఉన్నది. అది నడవాలంటే ఒక రోజు 800 రూపాయలు కావాలండి. 750, 720, 850, 870 ఇలా వస్తూ ఉండేదండి యావరేజ్గా. ఆ 800 రూపాయలు వాడి ఖర్చులు సరిపోతే అప్పులు ఇచ్చిన వాడిని అప్పు కట్టన్నాడు, ఒక 1000 రూపాయలు ఇయ్యండియా, 200 అప్పు కట్టుకొని 800 నడుపుతానని అందరిని ఇసుకిచ్చి వస్తూ ఉండేవాడు. అందుకెళ్ళి ఉన్నామండి యాక్చువల్. సరే వాళ్ళందరూ భాగ్యం కానీ వాళ్ళందరూ కరుణించారో ఏమో. ఆ రోజు అమ్మ మా ఇంటి వైపు అలా వెళ్తుంటే తీసుకొచ్చి కూర్చోబెట్టి టీ అది ఇప్పించి పంపాయండి. ఆ రోజు 1100 వచ్చింది, 1500, 2000. అసలు నేను ఇంకా జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. అరే ఇలా అడుగుతా పోతే ఈ కర్నూలు అంతా కావాలంటాం, హైదరాబాద్ అంతా కావాలంటాం. అది కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా గురుసేవ చేసుకునే బయటపడ్డారు తప్ప ఇంకెవరు బయటపడలేదు. రాముల వారి దగ్గర నుంచి రాముల వారు ఆ రోజున అయ్యా నాకు సేవ చేయడానికి అడవులకు రాయా అంటే, గురువుగారు నేను మహారాజుని, నా కింద చాలా సామంతమైన రాజులు ఉన్నారు, ఒక 100 మీకు సేవ చేయడానికే కదా, ఒక 100 మంది రాజులను మీ ఎమ్మడి పంపిస్తాను అనే కనుక రాముల వారు ఆ రోజున అని ఉండే, ఈ రోజున మనం రాముల వారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదండి. అలా లేక ఈయన వెళ్ళి అక్కడ వెళ్ళి సేవ చేసుకొని, ఆ గురువుకి సేవ చేసుకొని, రాళ్లలో రప్పల్లో పొందుకొని సేవ చేసుకొని వచ్చాడు. అలానే శ్రీకృష్ణ భగవాన్ కానీ ఇంకోటి కానీ గురు సేవ చేసుకుని బయటపడ్డారు. అందువల్ల ఇంక సేవ చేసుకొని ఇలా బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక చిన్న ఆశ్రమం ఓపెన్ చేశామండి, సద్గురు ఆశ్రమం అని. ఆ ఆశ్రమం ఓపెన్ చేసి ఆశ్రమంలో అమ్మ నుంచి ఒక 100 మంది అవధూతలు, రామరెడ్డి తర్వాత సాయిబాబా ఇలాంటి వాళ్ళందరూ అవధూతలందరూ ఫోటోలు పెట్టి అమ్మని అక్కడ కూర్చోబెట్టాం అన్నమాట. రకరకాల వాళ్ళు తెలుసుకొని ఊరినే మామూలుగా తెలుసుకొని రావటం. ఎంతోమంది ఏమండి సిజెపిఎస్ కాలేజీ నుంచి అరుణ అనే అమ్మాయి, ఏమండి నాకు పిల్లలు లేరండి అని చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ గురించి నాకు తెలిసిందండి, అందువల్ల చీర పెట్టి వెళ్తానండి అని వస్తే నేను చెప్పాను, నాకు తెలిసమ్మా ఈ ప్రపంచంలో చీరలు పెట్టి డొనేషన్లు ఇచ్చి ఎవడు ఏది సాధించలేడు. అలా సాధించడానికి లేదండి. అందువల్ల అమ్మని తీసుకెళ్ళి స్నానం చేయించుకొని పంపమ్మా, సేవ వల్లే మీకు రిజల్ట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సరే వాళ్ళు వెళ్ళి స్నానం చేయించుకుంటే ఆ అమ్మాయికి మా పిల్లాడు పుట్టాడు, సునంద అని చెప్పి విజయవాడలో ఒక అమ్మాయి అనమాట. వాళ్ళది సాయి భరద్వాజ బేకరీ అండి. వాళ్ళు ఎప్పుడు పారాయణలు దత్త పారాయణలు అన్నీ చేస్తుంటే దాని ఫలితం కొద్దీ ఇలా అమ్మ ఒక గంట ఉన్నదని చెప్పి తెలిసి వచ్చారనమాట. వచ్చి వాళ్ళ అమ్మోళ్ళని కూర్చున్నారు. ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళకే ఖర్జూర పండ్లు ఇసిరేయటం, దానిమ్మ విత్తనాలు ఇసిరేయటం అలా చేస్తుంటే ఎవరైనా పెడతంటే దగ్గరికి వస్తారు కదా, అవి తింటే ఇలా ఇచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని లేచి కడుపులో ఒక తన్ను తన్నింది. అప్పుడు దాకా అన్ని పెట్టినా తన్ని వచ్చేసింది. మంగళవారం రోజు అది జరిగింది. ఆదివారం ఆ అమ్మాయి వాళ్ళ ఆయన వాళ్ళ తమ్ముడు వస్తున్నారు. ఇంకా తన్నింది గమ్ములు కూర్చుంది, సమాధానం మనం చెప్పాలి అని. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని నేను అనుకుంటుంటే ఆ అమ్మాయి వచ్చి, ఇంత కదండి మన మొఖం ఉండేది, ఇంత పెద్ద మొఖం పెట్టుకొని, అంకులు నాకు 2.5 సంవత్సరం కడుపులో నొప్పి అంకులు, అమ్మ 12 రోజుల నుంచి నాకు కడుపులో నొప్పి లేదు అంకులు అని చెప్పి అమ్మాయికి పెళ్ళి 6 ఏళ్ళు అయింది, పిల్లలు లేదండి. నిన్న ఏప్రిల్ 12వ తారీఖుకి 10 నెలలు అయింది అమ్మ దాన్ని. నిన్న ఏప్రిల్ 12వ తారీఖు 9-10 నిమిషాలకు అబ్బాయి పెట్టాడు. ఇలా ఎందుకు జరుగుతున్నాయో ఏం జరుగుతున్నాయో మనకి తెలియదండి. యోగులు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా చేస్తారు అంటానికి. సరే ఒక అబ్బాయి వినయ్ ప్రకాష్ అనే అబ్బాయి ఉద్యోగం లేదండి అని చెప్పి అమ్మ దగ్గరికి వస్తే, అమ్మ దగ్గర చాలా రోజుల నుంచి చుట్ట అడిగితే చుట్ట అంటే అమ్మ పొగాకు నోట్లో పెట్టుకుంటుంది అన్నమాట. అలా పొగాకని అదే అని అన్ని సేవ చేస్తుండేవాడు. చేస్తూ ఒకరోజు నన్ను అడిగాడు, సార్ ఇంతమందికి అమ్మ ఇన్ని చేస్తుంది కదా, నాకు ఇంతవరకు ఉద్యోగం ఇప్పలేదు, నేను అమ్మాయిని అన్నీ ఇస్తున్నాను కదా అంటే నేను అన్నాను, నీ విషయంలో లైఫ్ సెటిల్ చేద్దాం అనుకుని దయ్యా, కొంచెం వెయిట్ చెయ్యి అని చెప్పాను. అబ్బాయి మొన్న సత్యంలో సెలెక్ట్ అయ్యాడండి. ఇలా రకరకాల లీలలు చేస్తున్నారు. అంటే ఇక్కడ యోగులు అమ్మ చేసిందని కాదండి, మనం ఒక విశ్వాసంతో ఆ పైన ఆయన ఉన్నాడు. మనకి గురు చరిత్ర ఏం చెబుతుందంటే, యోగుల ముందు పంచభూతాలు అలా ఒలిగి ఉంటాయంట. వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా మనం ఏదన్నా అనుకుంటే చాలు,
దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి గురు చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా అమ్మ ముందు ఒక మంచిగా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా ఒక మంచి మాట అనుకోండి. మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, అంతకన్నా మనకి కావాల్సిన భాగ్యమే ఉన్నది. అందుకని ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎగబట్టడం కన్నా చేయటం కన్నా కూడా మంచిగా మనం ఒక మంచి మాట అనుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే పంచభూతాలు చేసి పెడతాయి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి అలా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మ గురించి అమ్మ చేసిన లీలలు అవన్నీ కూడా చిన్న బుక్గా కూడా ప్రింట్ చేసాము. ఆ బుక్ నాకు కూడా ప్రింట్ చేసాము. ఆ బుక్ చదువుకొని ఒక వారం రోజులు అంటే ఆ బుక్ పారాయణ చేసుకొని, ఇదంతా జస్ట్ 15 మినిట్స్ ఏం పడుతుందండి. ఇది పారాయణ చేసుకొని జస్ట్ తల కింద అంట పెట్టుకొని పడుకోండి. ఒక వారం ఒక మంచి మాట అనుకొని చదువుకోవడం, తల కింద పెట్టుకొని పడుకుంటే ఒక వారం రోజులు బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి అందరూ చెప్తున్నారండి. చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి అందరూ కూడా పబ్లిక్ వాయిస్ అన్నమాట. అందువల్ల మనం పోయిందని మనం ఒక ప్రయత్నం చేయటం, చదువుకోవడం, తల కింద పెట్టుకోవడం. అలానే మొన్న అమ్మగారిని ఇప్పుడు మీకు తెలిసి ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వచ్చి ఉంటుంటే 15,000-20,000 మంది వస్తారనమాట. అమ్మగారిని గణపతి సచ్చిదానంద స్వామి కూడా కలిశారండి. ఇక్కడ ప్రింట్ చేశాను. అమ్మగారిని గణపతి సచ్చిదానంద స్వామి వచ్చి కలిసి అమ్మగారికి వచ్చేయరు, గణపతి సచ్చిదానంద స్వామి గారికి వచ్చేయరు వేస్తే అమ్మగారు కూర్చొని ఉంటే స్వామిని కూడా కూర్చోమన్నామండి. కూర్చోమంటే వాళ్ళు కూర్చోకుండా మనలానే వచ్చి ఆశీర్వాదం తీసుకొని స్ఫటిక రుద్రాక్ష మాడేసి స్ఫటిక రుద్రాక్ష మాల అమ్మకేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళారు. సరే వీళ్ళది విజయవాడ అనమాట. మొన్న ఒక లాస్ట్ సండే మేము విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్తే అమ్మని ఇలా దర్శించడానికి వస్తే ఒక ఆయన హిమాలయాల నుంచి ఒక యోగి వచ్చాడండి. 6.5 అడుగులు ఉన్నాడు, కొంచెం తెల్లటి గడ్డాము, జస్ట్ ఒక అడ్డగొడ్డ కట్టాడండి. వచ్చి కూర్చున్నాడండి. కూర్చుంటే అమ్మ చెప్తుంది, ఒక అబ్బాయి రవి అని ఒక అబ్బాయి ఉంటే వెళ్ళి బిస్కెట్లు తెచ్చి వీళ్ళందరికీ పంచాను. అబ్బాయి అమ్మ ఏమైనా ఇస్తే అందరికి పనిచేసి తినదని చెప్పి అబ్బాయి తేలేదు. లేకపోతే సరే ఆ యోగి వెళ్ళి తీసుకొచ్చి అందరికి పంచి చెప్పాడు, హిమాలయాల్లో మా గురువులు ఇక్కడ అమ్మని వెళ్ళి దర్శించరమ్మన్నారు, మేము వచ్చాము, వచ్చి దర్శించాము. అలా వచ్చి ఆ అబ్బాయిని, రవి అనే అబ్బాయిని బయటికి పిలిచి, మీరు మేటర్ల దగ్గర ఆడుకున్నాయా, లోపల ఉన్నది పెద్ద ట్రాన్స్ఫార్మర్, వాళ్ళ దగ్గర ఆడుకోమాక, ఆమె బిస్కెట్లు తెమ్మనంగా తెచ్చేసేయాలి, అవి ఎవరికి పెట్టుకునేదో మీకు అనవసరం, ఎక్కడ హిమాలయాలు మా గురువు చెప్తే ఇక్కడికి వచ్చాము మేము, అంటే మేము మన స్థాయి చాలా తక్కువ స్థాయి కాబట్టి మీకు అమ్మ ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలుసండి అని అడిగి, అది సూక్ష్మం ఆయన, మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు అని చెప్పి అలా వెళ్ళడం జరిగింది అనమాట. ఇలా గణపతి సత్యనారాయణ స్వామి అని శివతేజ బాబా మల్కాజిగిరిలో ఉంటారన్నమాట. శివతేజ బాబా ఇక్కడ కావల్లో ఉదయగిరీశ్వర స్వామి, గురవయ్య స్వామి, పెసల సుబ్రహ్మణ్య గారు, ఇలా ఎంతెంతో మంది యోగులు. ఇక్కడ దర్గా స్వామి అని చెప్పి కడప ఉన్నారు, కడపలో దర్గా సాయి అంటారు ఆయన. ఆయన అమ్మగారిని వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్ళి సేవించుకొని భక్తులతో వెళ్ళేటప్పుడు చెప్పారు, అమ్మ వచ్చేటప్పుడు ఇప్పుడు ఎవరనుకుంటున్నారు సాయమ్మ అని చెప్పారండి. సాయమ్మ అని చెప్తే సరిపోయేది, ఎందుకంటే మనం చదువుకున్నాం సాయిబాబా ఆడాం కాబట్టి సాయమ్మ అన్నారులే అని అనుకోవచ్చు. ఆయన అందరితో అన్నాడు, ఎవరు అనుకున్నారు సాయం నగమై ప్రవేశించారంటే దర్గా స్వామి, నగమై ప్రవేశించారంటే దర్గా స్వామి, దర్గా స్వామి, దర్గా స్వామి, దర్గా స్వామి పెట్టుకొని దండం పెట్టుకుంది. రేపు 9:30-10 వరకు ఉంటామండి. ఎవరైనా వచ్చి దర్శించుకుంటే దర్శించుకోవచ్చు. ఎవరైనా సత్సంగాలు వాళ్ళు ఎవరైనా ఉంటే మేము రేపు ఈవినింగ్ అక్కడికి వెళ్ళి వస్తాం కాబట్టి ఎవరైనా రేపు ఈవినింగ్ ఎవరైనా సత్సంగం ఏదైనా పెట్టుకోదలుచుకున్నా కానీ రేపు పెట్టుకుంటే అది చూసేసుకొని వెళ్తామండి. అలాంటివి చేయండి. తర్వాత ఈ బుక్ చదువుకొని ఈ
ఈ బుక్ చదువుకొని తల కింద పెట్టుకోండి. అలానే ఇది అమ్మ ముందు ధూప్ చెక్క వెలిగిస్తే ప్లేట్లో వినాయకుడు వచ్చేసాడు. స్వయంభూగా వచ్చాడు. అసలు వినాయకుడు పుట్టుకు కూడా స్వయంభూ అండి. ఆ ప్లేట్లో వినాయకుడు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రేమ్ కట్టించుకొని మీరు పూజ గదిలో కానీ ఇంట్లో కానీ పెట్టుకోండి. ఇది నేను ఒంగోలు సంతపేటలో ఒక ఆయన ఎనర్జీ చెక్ చేస్తాడనమాట. ఎనర్జీ చెక్ చేస్తే ఒక వినాయకుడి విగ్రహం గుళ్ళో ప్రతిష్ఠ చేస్తాడండి. మేము ఇలా సత్సంగాలు చేస్తూ ఇలా ఈ అమ్మ బుక్స్ ఈ ఫొటోస్ ఇవన్నీ అందరికి పంచుతున్నామండి. కాబట్టి ఒక్కింటికి ఒక్కనే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దండి. ఒక్కింటికి ఒకటే తీసుకోండి. దీనికి ఏ విధంగా Gracias.